కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనకు సిద్ధమైంది. ఇవాళ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళనకు దిగనుంది. ఇప్పటికే కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఢిల్లీ చేరుకున్నారు. ఇవాల్టి ధర్నాలో పాల్గొనాలనుకునే వారు జాతీయ జెండా, ఒక పుస్తకం, పువ్వులతో రావాలని ఆయన పిలుపునిచ్చారు. అయితే కాక్రోచ్ జనతా పార్టీ తలపెట్టిన సమావేశానికి అనుమతి లేదని పోలీసులు అంటున్నారు. పర్మిషన్ లేకుండా జన సమీకరణ చేస్తే అరెస్టు చేస్తామని హెచ్చరించారు. ఒక్కవైపు తగ్గేదే లేదంటున్న సీజేపీ, మరోవైపు అనుమతి లేకుండా వస్తే చర్యలు తప్పవని అంటున్న పోలీసులు. దీంతో ఢిల్లీలో ఎలాంటి పరిస్థితులు నెలకొనబోతున్నాయి అనేటువంటి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ఢిల్లీ గోపి మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. గోపి, సంధ్య, కాక్రోచ్ జనతా పార్టీ తలపెట్టిన ఈరోజు ఒకరోజు ధర్నాకు సంబంధించి ఇప్పటికే పోలీసులు అనేక ఆంక్షలు కూడా విధించడం జరిగింది. ఢిల్లీకి చేరుకోవాల్సిన రహదారులన్నింటినీ కూడా పూర్తిగా బారికేడ్స్ తోటి నింపేశారు. ఎక్కడికక్కడ వాళ్ళందరినీ కూడా పరిశీలించిన తర్వాత, అంటే ఈ ధర్నాకు వెళ్ళే వారికి ఎవరికి కూడా అక్కడ పర్మిషన్ లేదు కాబట్టి ధర్నాకు వెళ్ళొద్దు అనేది కూడా పోలీసులు అయితే హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. అయితే కాక్రోచ్ పార్టీ కూడా దీనికి సంబంధించి కొన్ని కీలక సూచనలు చేసింది. 9 గంటలకు ఏదైతే పార్లమెంటు స్ట్రీట్లో ఉన్న పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్ళి అక్కడి నుంచి జంతర్ మంతర్ వద్దకు వెళ్లేందుకు ఏర్పాట్లు అయితే చేస్తున్నామనేది కూడా కాక్రోచ్ పార్టీ చెప్పడం జరిగింది. అయితే పోలీసులు మాత్రం ఈ యొక్క నిరసనకు అనుమతి లేదనేది చెప్తూ ఉన్నారు. ఇటీవల ఏదైతే పేపర్ లీకేజ్కి సంబంధించి, నీట్ పేపర్ లీకేజ్కి సంబంధించిన అంశంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ కూడా ఈ కాక్రోచ్ పార్టీ పిలుపునిచ్చడం జరిగింది. ఈరోజు జంతర్ మంతర్ వద్ద భారీగా జన సమీకరణ చేస్తూ ఇక్కడి నుంచి కేంద్ర ప్రభుత్వానికి నీట్ పరీక్ష పేపర్ లీకేజ్కి సంబంధించిన అంశం పైన కూడా కొన్ని డిమాండ్లను పిలుపునిచ్చడం జరిగింది. మరి ఈ నేపథ్యంలోనే పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. దాదాపు ఇటు ఆర్పీఎఫ్ పోలీసులు, ఢిల్లీ పోలీసులు దాదాపు 25 ప్లాటూన్ల వరకు కూడా జంతర్ మంతర్ వద్దకైతే చేరుకోవడం జరిగింది. సెక్యూరిటీ పూర్తిగా టైట్ చేశారు. ప్రతి ఒక్కరిని కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే అక్కడికి అనుమతిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఎవరైతే ఇక్కడికి వస్తారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తామంటూ కూడా పోలీసులు కొంత హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది. ఈ యొక్క ప్రొటెస్ట్కి ఎటువంటి అనుమతి లేదు. అనుమతి లేకుండా ఇటువంటి ర్యాలీలో కావచ్చు, నిరసనలో పాల్గొంటే కనుక ఖచ్చితంగా వాళ్ళపైన కేసులు అవుతాయి. ఎక్కువ శాతం ఈ సోషల్ మీడియాలో స్టూడెంట్స్ అంతా కూడా దీనికి అడిక్ట్ అయిన నేపథ్యంలో ఈ కేసుల వల్ల వారి భవిష్యత్తు కూడా కొంత ఇబ్బందికరంగా మారుతుంది. కాబట్టి ఈ ప్రొటెస్టులు ఇవన్నీ కూడా మానుకోవాలనేది కూడా పోలీసులు అయితే చెప్తూ ఉన్నారు. కానీ కాక్రోచ్ పార్టీ మాత్రం దీనికి ససేమిరా మేము ఎట్టి పరిస్థితుల్లో అక్కడ ధర్నా చేసి తీరుతాము, ప్రతి ఒక్కరు కూడా భారతీయ జాతీయ జెండాను పట్టుకొని ఒక పుస్తకాన్ని తీసుకొని కొన్ని పువ్వులు తీసుకొని రావాల్సిందిగా కూడా కోరడం జరిగింది. అయితే శాంతియుతంగా తమ నిరసనను అయితే వ్యక్తం చేస్తాము. పేపర్ లీకేజ్కి సంబంధించి కేంద్ర మంత్రి నైతిక బాధ్యత వహించాలి, ఆయన వెంటనే రాజీనామా చేయాలి. ఈ పేపర్ లీకేజ్ చేసిన వారందరిపైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలి. కేవలం సిబిఐ దర్యాప్తుకు ఆదేశించి చేతులు దులుపుకోవడం కాదు. కేంద్ర ప్రభుత్వం ఈ నీట్ పరీక్షా విధానానికి సంబంధించిన అంశంలో సీరియస్గా లేకపోవడం వల్లనే ఇటువంటి పేపర్ లీకేజీలు జరుగుతున్నాయి అనేది కూడా కాక్రోచ్ పార్టీ అయితే ఆరోపిస్తున్న పరిస్థితి కనపడుతుంది. మరి కాసేపట్లో ఏం జరగబోతుంది? మరి ఏదైతే పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ వద్ద ఈ పర్మిషన్ కోసం ఇప్పటికే కాక్రోచ్ పార్టీ నేతలు అయితే అక్కడికి చేరుకోవడం జరిగింది. మరి వాళ్ళకి పర్మిషన్ దొరుకుతుందా? జంతర్ మంతర్ వద్ద ఈరోజు ఈ యొక్క ప్రొటెస్ట్ జరుగుతుందా, లేదంటే గందరగోళము, అరెస్టుల పర్వం అయితే కొనసాగుతుందా అనేది కూడా మరి కాసేపట్లో అయితే తేలనుంది. సంధి, అయితే గోపి, ఒకవైపు పోలీసులు అనుమతి నిరాకరించారు, మరోవైపు ఖచ్చితంగా నిరసన చేస్తామని చెప్పి వీళ్ళు, అది కూడా శాంతియుత నిరసన చేస్తామని వీళ్ళు చెప్తున్నప్పటికీ కూడా ఎంతవరకు అక్కడ శాంతియుతంగా నిరసన తెలిపేటువంటి అవకాశం కనిపిస్తోంది? డెఫినెట్గా కూడా అక్కడికి పెద్ద భారీ సంఖ్యలో కనుక జనాలు సమీకరిస్తే పోలీసులు ఎలా వ్యవహరించేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి? అంటే ప్రస్తుతం బిఎన్ఎస్ 163 సెక్షన్ ప్రకారంగా ఇక్కడంతా కూడా పూర్తిగా తమ ఆధీనంలోకి పోలీసులు అయితే జంతర్ మంతర్ని తీసుకోవడం జరిగింది. ఈరోజు కాక్రోచ్ జనతా పార్టీతో పాటు మరికొన్ని సంఘాలు కూడా ఇక్కడ ప్రొటెస్ట్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో వాటన్నిటిని కూడా ఈరోజు రద్దు చేయడం జరిగింది. కాక్రోచ్ జనతా పార్టీ ఇక్కడ ప్రొటెస్ట్ చేయడానికి అనుమతి లేని నేపథ్యంలో పోలీసులు ఒకవేళ అనుమతిస్తే మీరు శాంతియుతంగా ప్రొటెస్ట్ చేసుకోవడానికి ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ ఈ యొక్క పార్టీ ఏదైతే కాక్రోచ్ జనతా పార్టీ పోలీసులను అప్రోచ్ అవ్వడం కానీ ఈ యొక్క ఏదైతే ఈ ప్రొటెస్ట్కి సంబంధించి, ధర్నాకు సంబంధించి కూడా ఇప్పటివరకు ఎక్కడ కూడా పోలీసులను ఆశ్రయించింది లేదు. వారు ఇప్పటివరకు కూడా దరఖాస్తు చేసుకుంది లేదు. కేవలం 9 గంటలకు పోలీస్ స్టేషన్కి వచ్చి మాకు ధర్నాకు అనుమతి ఇవ్వండి అని అడిగితే అక్కడ ఉన్న రైట్ గోపి.